హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయిందండి. అవునండి, ప్రపంచంలోని వింతైన ఆలయంలో ఇది ఒకటండి. ఎందుకంటే ఇక్కడ ఎలుకలను పూజిస్తారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఎలుకలని పూజిస్తారు. ఈ ఆలయం రాజస్థాన్‌లోని బికనేర్‌లోని దేశ్నోక్ అనే ప్రదేశంలో ఉందండి. ముందుగా మనం ఈ గుడి శిల్పకళ గురించి చెప్పుకుందాం. ఇక్కడ అప్పటి కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఈ శిల్పకళను పాలరాతితో చేతులతో చేశారండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను అందుకే ఎలాంటి ఎఫెక్ట్స్ ఎలాంటి పెట్టకుండా రియల్గా వీడియో ఎలా ఉందో అలా పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక మనం ఈ గుడి చరిత్రలోకి వెళ్తే ఇక్కడ ఎలుకలకి ప్రసాదాలు అందరూ తీసుకొని వెళ్తూ ఇలా వేస్తూ ఉంటారండి. ఇక్కడ ఎలుకలను ఎందుకు పూజిస్తారు అంటే 14వ శతాబ్దంలో ఇక్కడ కర్ణీమాత అనే యోధురాలు దుర్గాదేవి అంశగా జన్మించిందని ఇక్కడ వారు నమ్మేవారండి. ఆమె కొడుకు ఒకసారి నీటిలో పడి చనిపోగా ఆవిడ యముడిని బతిమలాడి తన కొడుకు ప్రాణాలను అడుగుతుంది. కానీ యముడు మొదటగా నిరాకరిస్తారండి. తర్వాత ఒక వరం అయితే ఇస్తాడు. మీ కుటుంబంలో ఇక మీదట చనిపోయిన వారందరూ ఎలుకలుగా పునర్జన్మ ఎత్తుతారు అనే వరం అయితే ఇస్తాడండి. దాని తర్వాత నుంచి ఇక్కడ గుడిలో అందరూ ఎలుకలని కాబాలు అంటే పిల్లలుగా పిలుస్తూ భక్తులందరూ ఎంతో ప్రేమగా ఎలుకలకు ప్రసాదం ఇస్తారండి. అదే ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తిరిగి స్వీకరిస్తూ ఉంటారు. ఈ గుడిలో సుమారు 25,000 ఎలుకలు ఉంటాయండి. అన్నీ నల్ల ఎలుకలే. ఆ నల్ల ఎలుకలలో ఎక్కడో ఒక తెల్ల ఎలుకలు ఉంటాయండి. ఆ ఎలుక కనిపిస్తే అందరూ చాలా అదృష్టంగా భావిస్తారండి. ఎందుకంటే అది సాక్షాత్తు కరణీమాతగా ఇక్కడ అందరూ భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఎలుకలకు ప్రసాదాలు ఇచ్చి చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇక మనం ఈ గుడి గురించి చెప్పుకోవాలంటే చాలా విచిత్రమైన ఆలోచనలు అంటే విచిత్రమైన ఆచారం ఉందండి. ఇక్కడ ఒక ఎలుక మన కాలికి తగిలి చనిపోతే దానిని బదులుగా మనం ఒక వెండి లేదా బంగారు ఎలుకను దానం చేయాలండి. వేలాది మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారండి ఈ గుడిని సందర్శించడానికి. ఫారినర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారండి. మీరు కానీ ఎప్పుడైనా రాజస్థాన్ వస్తే ఈ గుడిని ఖచ్చితంగా సందర్శించండి. ఇదే అండి ఈ గుడి గురించి. ఈ గుడిని మేము విజిట్ చేసి ఇలా బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకొని వెళ్ళామండి.